ఛానల్ ఇంటెన్షన్ వచ్చి పిల్లల్ని మల్టీమేకర్స్గా నాలెడ్జ్ఫుల్గా ఎలాగా మనం మార్చాలి, ఎలా వాళ్ళు మారాలి, ఇదే కంటెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను తీసుకోబోయే టాపిక్ వచ్చి పాజిటివ్ థింకింగ్ సెకండ్ పార్ట్. సరేనబ్బా, పాజిటివ్ థింకింగ్ కాసేపు పక్కన పెట్టి ఒక పాయింట్ని పట్టుకొని బాధపడతా కూర్చున్నాం. ఓకే, దీనివల్ల ఫస్ట్ మీరు కూర్చుని బాధపడతా స్టార్ట్ చేశాక ఏమవుతుంది, ముందు రోజు ఏం జరిగింది, 10 days బ్యాక్ ఏం జరిగింది, అప్పుడు కరెక్ట్ చేశాను, ఇప్పుడు కరెక్ట్ చేశాను, అప్పుడు కరెక్ట్ అన్నారు, ఇప్పుడు తప్పు అన్నారు, లేదు అప్పుడు తప్పు అన్నారు, ఇప్పుడు కరెక్ట్ అన్నారు, అప్పుడు తప్పు అన్నారు, ఇప్పుడు తప్పు అన్నారు. అంటే ఏంటంటే దాని గురించి రీసెర్చ్ చేయటం, దాని రిజల్ట్స్ ఆలోచించడం. అదే మీరు కూర్చుని ఏడుస్తూ బాధపడుతున్నారు. ఇప్పుడు థింకింగ్ ఎంత వెనక్కి వెళ్తుందంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆలోచిస్తుంది. అప్పటి నుంచి ఇట్లానే ఉంది. ఒక రోజంతా తిండి తిప్పలు మానేసి బాధపడతా ఉన్నారు. అప్పుడు థింకింగ్ ఎలా వస్తుందంటే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ప్రతిసారి ఇంతే, నాకే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కంప్లీట్గా మైండ్ వెళ్ళిపోతుంది. జరిగిపోయింది అంటే గతించింది, గతించిన కాలం గురించి మనం ఆలోచించకూడదు. ఇది మనకు అన్ని గ్రంథాల్లోనూ ఉంటుంది. గతం గతః. దాన్ని మనం రీసెర్చ్ చేయడం, దాని లోతుపాట్లు తవ్వడం, ఇటువంటి చేయకూడదు అంటే చేయకూడదు అంతే. ఇప్పుడు ఒకళ్ళు నేను మిమ్మల్ని ఒక మాట అన్నారు, అది ఆ పర్టికులర్ పని గురించి కాదు, అంతకుముందో ఆ తర్వాత ఏదో జరిగి ఉంటుంది, దాని ఇంటెన్షనే బయటకు వస్తుంది తప్ప అంతకు మించి అక్కడ ఏముండదు. ఆ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. నిజంగా మీరు ఒక తప్పు చేశారా, ఆ తప్పుని యాక్సెప్ట్ చేసుకుంటే బాధ ఉండదు. తప్పు లేకుండా అన్నారా అంటే ముందో వెనక ఏదో జరిగింది, సంథింగ్ ఏదో జరిగింది. పాయింట్ అర్థం చేసుకుంటే మీకు బాధ ఉండదు. పాయింట్ అర్థం చేసుకోకపోతేనే మనం దాని గురించి తవ్వి బయటకు తీయాల్సిన అవసరం వస్తుంది. ఈ గొడవేమీ లేదు, అక్కడికి అది వదిలేయండి. ఆ పిల్లలు చెప్తాను, సార్ తిట్టారా, బాగా చదివి మార్కులు తెచ్చుకుని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుని పాజిటివ్గా ఆలోచించి పైకి రండి. సార్ అన్నారు, ఎందుకన్నారు, అందుకన్నారు, ఇవన్నీ అనవసరం. రీజన్స్, ఎక్స్క్యూజెస్ ఇవన్నీ అనవసరం. చదవండి, చదివి ప్రూవ్ చేసుకోండి. మీరు చేసిన పని తప్పు అన్నారు, కరెక్ట్గా చేసి ప్రూవ్ చేసుకోండి. లేదు కరెక్ట్ చేసిన తప్పు అన్నారు, అది అక్కడ వదిలేయండి. క్షమించి వదిలేయటమే మన ఆరోగ్యానికి మంచిది. లేదు పట్టుకుని వేలాడామా, ఫస్ట్ మన బుర్ర తినేస్తుంది, ఆ తర్వాత మన మనసును తొలిచేస్తుంది. దీని ద్వారా బాడీ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. బీపీ లెవెల్, షుగర్ లెవెల్స్, పల్స్లు, ఇంకా ఒకటి కాదు, మొత్తం అన్నిటి మీద ఈ ఇంపాక్ట్ అనేది పడుతుంది. సొసైటీ అంతా కూడా నెగిటివ్గానే ఆలోచించవచ్చు, నెగిటివ్గానే చిత్రీకరించవచ్చు, నెగిటివ్ ఇంపాక్ట్ వేయచ్చు. అది మీరు తీసుకున్నప్పుడే మీ వరకు వస్తుంది. మీరు తీసుకోకపోతే 100 మంది నెగిటివ్గా మాట్లాడండి, 100 మంది పాయింట్అవుట్ చేయండి, మీ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడదు. ఆ స్ట్రాంగ్నెస్ మీలో ఉండాలి. అంతే తప్ప ఒక్క పాయింట్ ఇంట్లో ఒక మనిషి అన్న దాని గురించి పట్టించుకుని ఎప్పుడు కూడా మనం డిప్రెస్ అవ్వకూడదు. పాజిటివ్ థింకింగ్ అనేది ఏంటంటే మనల్ని మనం బలంగా మార్చుకోవడం, మన మెదడుని బలంగా మార్చుకోవడం. జరిగింది ఏదన్నా సరే దాన్ని ఒప్పుకోండి, తీసుకోండి. లేదు దాన్ని వంచండి, మలుచుకోండి మీకు నచ్చినట్టుగా. అంతే తప్ప ఈ 2 పనులు తప్ప మీరు కనుక డిప్రెస్ అయ్యారు అంటే ఆటోమేటిక్ అవతలేపు మనిషి అన్నది, ఆటోమేటిక్ అవతలేపు మనిషి చెప్పింది, ఆటోమేటిక్ అవతలేపు మనిషి ఇంటెన్షన్ గెలిచినట్టే కదా. సో జాగ్రత్తగా ఆలోచించి ఏం చెయ్యాలి. సరే ఇప్పుడు ఇది జరిగింది, లేదు ఇది తిట్టారు, లేదు నీకు మార్కులు తక్కువ వచ్చినాయి, నెక్స్ట్ ఏం చేయాలి, వాట్ నెక్స్ట్. గతంలోకి వెళ్ళకూడదు, పాస్ట్లోకి వెళ్ళకూడదు, ఫ్యూచర్లోకి వెళ్ళాలి. ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. నెక్స్ట్ స్టెప్ గురించి మాత్రమే మనం ఆలోచన చేసుకోవాలి. అంతే తప్ప ఆగద్దు, కూర్చుని బాధపడద్దు.
ఆగద్దు. మీకు బాధ కలిగింది అనుకోండి, సింపుల్గా బయటికి వాకింగ్కి వెళ్ళండి. బాగా బాధ వస్తుంది, బాగా ఏడుపు వస్తుంది అని అలా అనిపించింది అనుకోండి, శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని నీట్గా ఫేస్కు పౌడర్ అది రాసుకొని దేవుడి మందిరంలోకి వెళ్ళి ఒక నమస్కారం పెట్టుకొని చక్కగా బయటికి వాకింగ్కి వెళ్ళండి. ప్రకృతితో మమేకం అవ్వండి. ఆకుపచ్చని చెట్లు, గాలి, ఫ్రెష్ ఎయిర్, ఇవన్నీ ఏంటంటే మీకున్న బాధను తగ్గిస్తాయి. ఇది బెస్ట్ సొల్యూషన్. ఇంకొక విషయం చెప్తున్నానమ్మా, ప్రకృతి మనకున్న రుగ్మతలన్నిటినీ కూడా తను తీసుకుంటుంది, ప్రశాంతతను మనకి ఇస్తుంది. ఇది అన్నిట్లోనూ ఉన్నదే, సైంటిఫిక్గా కూడా ఇది ప్రూవ్ అయిందే. ఇప్పుడు మనం ఎప్పుడైతే నీట్గా ఉన్నామో, ఎప్పుడైతే ఫ్రెష్గా ఉన్నామో, బాడీ వెళ్ళి బ్రెయిన్కి చెప్తుంది అంతా ఓకే, నేను బాగానే ఉన్నాను, నీ థింకింగ్ మార్చుకో అని మన హార్టే బ్రెయిన్కి ధైర్యం చెప్తుంది. ఇదేమీ లేదమ్మా, మీకు జ్వరం వచ్చినప్పుడు మీ అమ్మగారు చేసేదే. మీకు జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ వేడి నీళ్ళు కాచేసి శుభ్రంగా స్నానం చేసి పాత బట్టలు తీసి పాడేసి ఉతికిన బట్టలు కడతారు, కాస్త పౌడర్ అది రాస్తారు, అప్పుడు వేడివేడిగా టిఫిన్ పెడతారు, ట్యాబ్లెట్ వేస్తారు, సగం రోగం తగ్గిపోతుంది. మాసిపోయిన బట్టలు తీసి పాడేయండి, సగం జ్వరం తగ్గిపోతుంది. అలాగే మీరు ఏదైతే బాధపడుతున్నారో ఫేస్ శుభ్రంగా మిమ్మల్ని మీరు ఫ్రెష్గా వేడివేడి అన్నం వేడివేడిగా తినండి, వేడివేడిగా టీ కాఫీ తాగండి, తాగి చక్కగా బయటికి వెళ్ళి హాయిగా నడవండి. ఆటోమేటిక్గా మీకున్న ప్రాబ్లం లెవెల్ తగ్గిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలన్న ఆలోచన కూడా మీకు ప్రకృతే కల్పిస్తుంది. చదివేటప్పుడు కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. చాలామంది ఫారినర్స్ బాగా స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు జాగింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. జాగింగ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది, చాలా దూరం పరిగెడతారు వాళ్ళు. సో మన వరకు ఒక 10 మినిట్స్ నడవండి అమ్మ పిల్లలు. నడిస్తేనే, ఈవెన్ మ్యారేజ్ అయిన పిల్లలైనా సరే, టీనేజ్ పిల్లలైనా సరే, ఎవరైనా సరే, మిమ్మల్ని ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే దాన్ని పట్టుకుని వేలాడాల్సిన అవసరం ఏమీ లేదు. పట్టుకుని వేలాడితే మిమ్మల్ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళు సక్సెస్ అయినట్టే, సేమ్ పాయింట్. సో అది అక్కడ వదిలేసి నీట్గా మీరు బయటకు వెళ్ళి వాకింగ్ చేసి వచ్చి చదవండి, లేదా ఇంట్లో పని చేసుకోండి. అయ్యో ఎంత ఏం పట్టించుకోవట్లేదు ఏంటిది, చాలా లైట్ తీసుకుంటుంది. అవతలే మనిషి డిఫెన్స్లో పడిపోతారు. అది మనకు కావాలి, అది మనకి ప్లస్, అదే పాజిటివ్. ఓకేనమ్మా? ఏ ప్రాబ్లం వచ్చినా సరే చక్కగా ఫ్రెష్ ఎయిర్లోకి వెళ్ళి ఒక 10 నిమిషాలు నడవండి. మీరు ఫ్రెష్గా నీట్గా ఉండండి. ఫ్రెష్ ఫుడ్, వేడివేడిగా ఉన్న భోజనం చేయండి, హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి. 24/7 మీ ఫేస్లో మీ స్మైల్ మీకు ఫ్రెండ్లా మీతో పాటు ఉండేలా చూసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.